జీవన సాధన. జీవితము జీవించడానికే, జీవించడమే గొప్ప సాధన అన్నాడు గీతాకారుడు. జీవితంలోని రహస్యము, దివ్యత్వము ఏంటి అనేది తెలుసుకోవడమే నిజమైన ఆధ్యాత్మిక సాధన అని వ్యాఖ్యానించారు పరమహంస యోగానంద. నిజానికి పుట్టుక నుంచి మరణము వరకు జరిగేది జీవన సాధనే. అయితే మనము భగవంతుడి పట్ల ఎరుకతో చేస్తే అది అద్భుతమైన సాధన అవుతుంది. మట్టిలో నాటిన విత్తనం 3వ రోజుకల్లా మొలకెత్తుతుంది. అదే కాలక్రమంలో చెట్టుగా ఎదిగి నీడనిస్తుంది. లోకానికి పలు రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రతిఫలం కోరకుండానే కారుమబ్బు జలజల చినుకు రాలుతుంది. చల్లటి గాలి స్వేచ్ఛగా వీస్తూ ప్రాణకోటిని సేద తీరుస్తుంది. ప్రకృతిలో ప్రతి చర్య ఎంతో సహజంగా పరోపకారమే లక్ష్యంగా జరిగిపోతుంది. మనిషి జీవితం అలా సాగిపోవాలి. అడుగడుగున మానవత్వం వెల్లివిరియాలి. ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించినట్లు 10 మంది జీవితాల్లో మనిషి వెలుగులు నింపాలి. అలాంటి జీవిత సాధనలోనే ఆధ్యాత్మిక మమేకమవుతుంది. మనిషికి దివ్యత్వాన్ని దర్శనం చేయిస్తుంది. మానవ జన్మను భగవంతుడు ప్రసాదంగా భావించినప్పుడు భక్తిగా 2 చేతులు పైకెత్తి ఆ దివ్య జీవనాన్ని ఆహ్వానించాలి. అందులోని తాత్వికతను గుర్తించాలి. ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశ్యపుడి వలె అనేక హింసలకు గురి అయ్యాడు. ఎన్ని బాధలు పడ్డా నారాయణ శబ్దాన్ని మాత్రం వీడలేదు. అందులోని మాధుర్యాన్ని, మహత్యాన్ని ప్రహ్లాదుడు అనుభూతి చెందాడు, పలవరించాడు. చివరికి పరమార్థాన్ని సాధించాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదంటూ ప్రత్యక్షంగా నారాయణుణ్ణి దర్శించి తరించాడు. సాధారణ మనిషి కూడా సాధన వల్ల అనేక ధార్మిక ప్రయోజనాలు పొందగలడు. అందుకు నియమబద్ధమైన జీవితం గడపాలి. కోరికలు లేని స్థితిని సాధించాలి. ఇటుక మీద ఇటుక పేర్చినట్లు ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మించుకోవాలి. మాట, ఆలోచన, చర్య ప్రతి దానిలోనూ మంచే ప్రతిబింబించాలి. అప్పుడు సమస్త జగత్తు ఏకమై దివ్యమైన ఆనందమయమైన అనుభవాలను మనము పోగు చేస్తుంది. ఆ దివ్యానుభవాలే అంతర్యామి సన్నిధికి చేర్చే ఆలంబనలు అవుతాయి. ఆ అలౌకిక అనుభూతి పొందడానికి మనిషి కష్టపడాలి. సంతోషంతో, ఆశతో, సాహసంతో ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలి. ఏ పని చేస్తున్నా సరే అంతరంగ చైతన్యాన్ని మేల్కొల్పుతూ ఉండాలి. తన ప్రజ్ఞను వదులుకోకూడదు. అన్ని విషయాల్లోనూ దృఢంగా ఆలోచించాలి. అలా వాస్తవ పరిస్థితులపై తిరుగులేని విజయం సాధించాలి. స్వామి చిదానంద ఆక్షించినట్లు తన మనసును గెలుచుకున్న చక్రవర్తిగా మనిషి ఎదగాలి. తన భవిష్యత్తుకు తానే ప్రభు అవ్వాలి. ఈ ప్రయాణంలో ఎక్కడ తాదాత్మ్యం అలసిపోకూడదు. ఆధ్యాత్మిక విజయాన్ని చేరుకోవాలి. అప్పుడే మనిషి జీవన సాధన ఫలిస్తుంది. ఆధ్యాత్మిక సాధనలోని రహస్యము, ఆ సచ్చిదానంద రూపమైన దివ్యత్వము మనిషి అనుభవంలోకి వస్తుంది. అపురూపమైన ఆ అనుభవాన్ని, ఆత్మానుభూతిని, ఆనందానుభూతిని మనిషి మాత్రమే పొందగలడు. ఇదంతా ఆధ్యాత్మిక జీవన సాధన వల్లనే సాధ్యమవుతుంది.